అన్నీ కొడతావా? రేపు భార్య సుభద్రమ్మ గారి మెడలో తాడు కొట్టి కనిపిస్తేనే నువ్వు బతుకుంటే, ఇంకోసారి ఆ అమ్మ మీరు సేవ్ చేసుకున్నట్టు కానీ అధికారులు డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే నీ కాళ్ళు చేతులు కట్టి రైలు కింద మారుతాను జాగ్రత్త. ఈ పాఠశాస్త్రం ఎప్పుడో జరిగి ఉంటే నా ఏలట తోగదాడించుండేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏటయ్యా నువ్వు చేసిన శాస్తి, ఆయన కొట్టావు. ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేలుకోపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను. ఏరతావు. ఏ చీకట్లోనూ చూసి 4 బాధ్యతే తిక్క దిగిపోద్ది. అసలు ఆ లూసు నీకెందుకయ్యా? ఇప్పుడైనా అమ్మాయి గారు నొగ్గేస్తే ఏడా ఎర్రైపోయిందని అమ్మాయికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేసుకో? మొగుడు వదిలేసిన ఆడవాళ్ళందరినీ మెడకు కట్టుకో. కిట్ట ముద్దలే 1000 మందిని కట్టుకో. నాకే అట్టగా చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోళ్ళు ఎవరాలో తలదూర్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడకపోతే పోవే, కానీ నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తా ఊరుకోలేదు. అంతేనా? అంతే. అంతేనమాట. అంతే. నీతో మాట్లాడేటప్పుడు అడుగు. పోవే, నాకేంటి మాట్లాడదంట. మాట్లాడదు. ఏం బెదిరిస్తున్నావా? పండే మావా, అయ్యగారు పిలుస్తున్నారు. బేబీ తండ్రి, ఎన్నాటికి నీ నోటంటే నా పేరు తీయగా వినిపించినది మా. ఇలా సొంత మనిషి ఇప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాయే ఏమా మా ఆపటాలకి మన ఇద్దరం పట్నం ఆడదాం. వెళ్ళి రిక్షా ఎక్కుదామే. ఎక్కి నేను చక్క పట్నం అంతా తిరుగుదాం. తిరిగి రేత్రికి సత్రంలో గది తీసుకున్నావే. తీసుకొని ఆ మోహన్ చూడు, మోహం సొయ్యన తమ్ముళ్ళకి మడితో ఆ మాటనేది సరసాలేది. తీసుకో. ఆ కళ్ళు తిప్పడాలు ఒళ్ళు పుడాలు తీసుకోమంటే తమ్ముడు ముందు అయితే డేసానిచ్చేది. నాకు తమ్ముడేటి అట్లా పాపం అట్లా అనమాకమ్మా, కళ్ళు పోతాయి. మామా పట్టిగడ్లే పాడు మొక్కం దానా. ఏమిటి ఇందాక బుద్ధి వదిలేదు. నిల్చుంటానే కదల కాకదా ఏదో సంత తీర్థం కనిపించగానే శివశివలు ఆడిపోవడమే. ఒక వాయి లేదు, వరస లేదు. ఏంటే ఏటైంది? అవును, దాంతో ఏదో మాటలేటి ఏదో చేస్తాలేటి. దాన్ని తీసుకుని పట్టం వెళ్ళి సత్రంలో గట్టి తీసుకుంటావా? అదే ఆ నవ్వు చూడు. ఓ మూల నేను ఏడుతుంటే నీకు నవ్వెట్ట వస్తుందయ్యా. ఒళ్ళెట్ట ఉడికిపోతాందో. నాతో మాట్లాడన్నావు కదా, నేనేం చెప్తే నీకెందుకు? ఏమ్మా, నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదేంటి పెద్ద? ఏమే, ఒక్క నిమిషం నేను మాట్లాడబోతే ఉండలేవు కదా. ఎందుకే నీకు ఈ పంతం? ఇదిగో లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేసుకున్న పాత్రను వల్లేసుకో. ఈ కాస్త ఊడ్చేసుకోతా. అదే మనకి రాదు. సినిమా హీరోయిన్ అంటే ఇక్కడ పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు. అది వెళ్ళి నాళ్ళయింది, పుత్రం లేదు పత్రం లేదు. అయ్యో అయ్యో, పొద్దుటే కదయా కుడితి తాగినట్టు కుండడు గంజి తాగావు. మళ్ళానా అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి? ఏమే మళ్ళా మొదటికొచ్చావు? ఏం పట్టలు రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళమహా, వెళ్ళేది లేదు సచ్చేది లేదు గాని ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నావు. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఎట్టో దూకుతారో మీ ఇట్టం అంతే. వెళ్ళండి. ఈ పాటి సేవ గేదెకి తెచ్చే గిద్దెడు పాలు ఎక్కువ ఇచ్చేది. తెచ్చే హీరోయిన్ వస్తుందిరా, తీర్థమాచ్యం.
పూల్చాలండ్రా పూలు అవునరా 2 కాళ్ళ కాళ్ళ మీద వచ్చేసారు అందరూ వందండి దానాలు చీర బాగుంది నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటే అదో వాళ్ళు అన్నారంటే అన్నట్టు అదోనాయా అసలు తప్పదు నీరా నీ మూలాన్ని నీకా బయట అన్ని చోట్ల మాకు అవమానాలేదా ఒరే జరిగిన సార్ గానీ ఇంకా ఈ సినిమాల గురించి మాత్రం మాట్లాడే ఎత్తమాట లేదు మామ నేను చెప్పింది నిజమేమో నిజమైన మాకు వద్దురా మమ్మల్ని పొరుగు పట్టండి ఇంకో పాలు నా బిడ్డకి కన్ను చూసావో జాగ్రత్త పద ఏంటో అడగ చూపు ఇక మీద ఆడితో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఎరకొట్టేస్తాను పద ఇదే కొండ నా కట్టవాన్ని నా యాళ్ళు నెత్తరు రాకపోతే చూడు ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తి గారు ఉన్నారంటే ఒకవేళ ఆయన చూద్దాం పద పని అయ్యా దిగవాజిగు పొద్దున్నే మంచి బేరం దొరికింది నీ సవారీ వద్దు నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు ఊరిని తీసుకెళ్ళని మాడతానంటే డబ్బులు ఇవ్వట్లేదు పోనీ ఎత్తంగా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు బేరాల మానుకుని దగ్గర ఉంటామనుకున్నావా అని మూర్తి గారు పేరు మా ప్యానాలు చేస్తున్నావు ముందు పైసలు దిగవమ్మా దిగు ఏంటి డబ్బా ఇస్తావు ఇస్తాం కదా ఎంత ఇవ్వాలి చెప్పు గంటకి 6 రూపాయలు చొప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చాయి 20 రూపాయలే 20 పైసలు అనుకున్నావా కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు నేను 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఈ గాడి ఈ బాబు గారు సొమ్మనుకున్నావా తీవయా పైసలు చూడండి బాబు మాకేం తెలవదని అంత విన్నాను 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించండి అదేంటి బాబు అన్యాయం ఇచ్చింది పట్టుకెళ్ళరా అదేం కుదరదు 20 వేయాల్సిందే रोटी कपड़ा मकान जाओ जाओ छोटी सी बात भाभी 6 रुपये दिए जाए नहीं तो पुलिस पकड़ा जाए जाओ जाओ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో సరే పట్నం ఇదేనండి మొదటిసారి రావడం మరేనండి మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా మైదా రాయాలే రాసిందేనండి ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది మా ఊళ్ళో మాకు ఇదే పనండి చెప్పాయ్యా అయితే మనం బంధువులం అనమాట అవునండి ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచేయి అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా వదిలే జాగ్రత్త ఏంటి చుట్టాలింటికి కానీ వచ్చారేటే కాదన్నా సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం ఆయన రమ్మంటేను ఏ మూర్తి గారు అదే అన్నా ఒక్కొక్క సినిమా తీశారు ఓహో ఆయన ఏంటి ఆయన తెలుసా నీకు వాళ్ళందరూ మనకు తెలుసు మనమే ఆయన తెలియదు ఆయన తెలిసినట్టు చూసుకోవడం పని చేసుకొచ్చాడు అంతే పద చూపిస్తాను అమ్మయ్య రచించావు పొద్దు నుంచి తిరగలేదు ఈ షేడ్ మార్చు పెన్ తీసుకురానికి సెటర్ చేసుకో సరిపోతుందా
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఏమిటండి ఇది? వాట్ హ్యాపెన్? సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారు ఏమిటి? ఈ మధ్య మా జుట్టు లావ్ అయిపోతుందని స్కిప్పింగ్ మొదలెట్టింది. పాపం ఆ తాను నాకంటే పలతన కదా, తెగింది, కాలు బెణికింది. ఊరుకో డార్లింగ్. మూర్తి గారు, ఓ మూర్తి గారు, చూడండి తమ కోసం ఎవరో వచ్చారు. దండాలండి బాబు, దండాలు. తమరు కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు. తమరు ఏవో పనుల్లో ఉండి మర్చిపోయి ఉంటారని మేమే. అదేంటి బాబు అడుచుతున్నారు? మన సీతాలు, అదే సీతామహాలక్ష్మి బాబు. తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తప్పతుంది అన్నారు. గొప్ప హీరోయిన్ అయిపోతుందన్నారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. అంటావిటయ్యా, ఇదంతా చూస్తుంటే నిజంగా నా పిల్లకి ఏదో మాట ఇచ్చినట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టే వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనే వెర్రివేనా? ఆకు కనుక్కుంటా. ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? ఏమిటి బాబు? మాది కురబలకోట. అదిగో అదిగో ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరు పేరుకే లక్ష చెప్పొచ్చు, ఊరి పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాం. ఏమిటి ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర, మాచవల దగ్గర? మదనపల్లి దగ్గరే బాబు. పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో పోయిన నెలలో నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చస్తే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతాలతో తీసుకుంటావో చుంచంతో తీసుకుంటావో అది నీ ఇష్టం. దుబ్బి దుబ్బి ఆగవే ఆగవే బాబు. ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు. మమ్మల్ని ఎంజాయ్ చేయకండి బాబు గారు. ఏమయ్యా వస్తున్నావా రావా? ఇదిగో నేను కురబలకోట రాలేదు, నీ మొహం చూడలేదు. బాబు గారు, బాబు గారు, ఏమిటి బాబు గారు, ఏమిటి బాబు గారు? తగ్గగా మాట్లాడకండి బాబు. ఇదిగో వేషాల కోసం ఈ ఊరు వచ్చినాడు. వ్యవహాపదాలు అడక వదులు బాబు. ఈ మాట కనుక మా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఈ పని ముక్కలు ముక్కలు చేస్తుంటామండి. అంత మాటలు తెచ్చుకోలేడు. ఈ మాట చెప్పావయ్యా? మా బతులు ఇంత పని ఇచ్చావు. నీ మాట్లాడుకుని ఆడకుతున్నట్టు తెచ్చానే. మళ్ళీ మా ఊళ్ళో తలెత్తుకున్నట్టే తిరగమంటావయ్యా? ఎలావయ్యా? వెళ్ళు. ఆ కార్యక్రమం కుట్టుకుని చేస్తావు. అన్నయ్య, అన్నయ్య ఇక్కడ కూర్చున్నావు ఏమిటయ్యా? అర్జెంట్ పని వచ్చింది. పద పద. ఏంటన్నా? చెప్పను పదవయ్యా. పద పద.